చార్ధామ్ యాత్రని 2 రోజులైతే నిలిపివేయడం జరిగింది. ఈ రోజు, రేపు అంటే మంగళవారం, బుధవారం. ఈ 2 రోజులు నిలిపివేయడానికి ప్రధాన కారణం కొండ చర్యలు విరుగుపడుతుండడం. పైగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వెంటనే ఈ యాత్రను నిలిపివేయండి, విపరీతంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, అలాగే కొండ చర్యలు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ భక్తులు అక్కడ ఆపండి, వాళ్ళకి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో నివాసం ఉండేలా చేయండి, అలాగే రాబోతున్నటువంటి భక్తులు కూడా ఆపేయండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పుడు అధికారులు ఏమొచ్చేసి వీళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలలాగా కొంత సేఫ్టీ ప్లేస్ని కేటాయించి వాళ్ళని ఏమొచ్చేసి అక్కడ పెట్టారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయే విధంగా. ఎందుకంటే నిన్న ఒక బస్సు కూడా పడిపోయింది, చూసాం కదా. సో ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి 2 రోజులు ఆపేశారు. అలాగే ఒకవేళ బుధవారం కూడా అలాగే పరిస్థితి ఉంటే గురువారం రోజు కూడా నిలిపేస్తారు. సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఈ 2 రోజులే. రేపు పొద్దున్న ఏంటి అనేది చెప్తారు, అంటే గురువారం గురించి. లేదంటే మళ్ళీ యాత్రని కంటిన్యూ చేస్తారు.